మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మన మీద దాడి చేసేటువంటి దండయాత్ర చేసేటువంటి దోమల మీద మనం సహజంగా న్యాచురల్ మెథడ్ తోటి ఎలా దాడి చేయొచ్చు ఇది తెలుసుకోబోతున్నాం. ఇక కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారంగా ప్రపంచంలోనే చాలా ప్రమాదకరమైన జీవి సింహమో లేకపోతే పామో కాదండి, అది కేవలం ఒక చిన్న దోమ. ప్రతి ఏటా సుమారుగా 7 లక్షల మందికి పైగా ప్రజలు దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల వల్ల చనిపోతున్నారు. చాలా భయానకమైన విషయం ఇది. కేవలం దోమకాటు వల్ల వచ్చేటటువంటి మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా లాంటివి ఈ మన ప్రొడక్టివిటీని అంటే మనిషి తాలూకు ఉత్పాదకతని భారీగా దెబ్బతీస్తున్నాయి. భారతదేశం లాంటి ఉష్ణమండల వాతావరణంలో తేమ, వేడి ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి దోమల పునరుత్పత్తి వేగంగా జరుగుతూ ఉంటుంది. మనం నిత్యం వాడేటువంటి రసాయన కాయిల్స్ కానీ లేదా ఈ స్ప్రేల్లో ఉండేటటువంటి ఎలెత్రిన్ లాంటి పదార్థాలు గాలి నాణ్యతని తగ్గించేస్తాయి. వీటిని నిరంతరం పీల్చడం వల్ల ఊపిరితిత్తుల లోపల పొరలు దెబ్బతినేటువంటి రిస్క్ ఉంటుంది. అందుకే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు గ్రీన్ రిపెల్లెంట్స్ వైపు మొగ్గు చూపిస్తున్నారు, పరిశోధనలు చేస్తున్నారు. ఆయుర్వేద ప్రకారంగా దోమలను నివారించడానికి ధూపన కర్మ చాలా ఎఫెక్టివ్ మార్గం. దీని ద్వారా వాతావరణంలో ఉండేటువంటి విషపూరిత క్రిముల్ని శుద్ధి చేయొచ్చు. ప్రకృతి సిద్ధమైన మూలికలు ఈ దోమల ఘ్రాణ శక్తిని అంటే సెన్స్ ఆఫ్ స్మెల్ని ముద్దుబార్చి అవి మనుషుల్ని గుర్తించకుండా చేస్తాయి. ఆధునిక విజ్ఞానం అలాగే ఈ పురాతన ఆయుర్వేద సూత్రాలని మేళవింపుతోటి దోమల్ని శాస్త్రీయంగా ఎదుర్కోవచ్చు. ఇదే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వివరాలని 1 by 1 తెలుసుకుందాం. దోమల రాకని అడ్డుకునేటువంటి శాస్త్రీయ జీవన శైలి ఏమిటి, లైఫ్ స్టైల్ ఏమిటి, ముందు దీని మీద మనం ఫోకస్ పెట్టాలి. దోమలు మనల్ని గుర్తించడానికి కార్బన్ డయాక్సైడ్ తోటి పాటు మన చర్మం నుంచి వచ్చేటటువంటి లాక్టిక్ యాసిడ్ని కూడా ఉపయోగించుకుంటాయి. మనం ఈ వ్యాయామం చేసినప్పుడు లేదా ఓవర్గా అధికంగా శ్రమ పడినప్పుడు శారీరక ఉష్ణోగ్రత పెరుగుతుంది, పెరిగి చెమట పుడుతుంది కదా, చెమట ద్వారా ఈ అమ్లాలు బయటకు వస్తాయి. ఇది దోమల్ని ఒక అయస్కాంతంలాగా ఆకర్షించేస్తుంది. కిటికీలకి నెట్లు అమర్చుకోవటం అలాగే ఇలాంటి ప్రైమరీ ప్రొటెక్షన్ మీద మీరు దృష్టి పెడుతూనే ఇంట్లో ఉండేటువంటి కార్బన్ డయాక్సైడ్ స్థాయిలను తగ్గించుకోవడానికి సరైనటువంటి గాలి, వెలుతురు, వెంటిలేషన్ ఉండేలాగా చూసుకోవాలి. క్రాస్ వెంటిలేషన్ లాంటివి ఉండాలి. నిలవ ఉన్నటువంటి ఆ నీటిలో దోమలు గుడ్లు పెట్టకుండా ఉండటం కోసం చమురు లాంటివి వాడటం వల్ల నీటి ఉపరితలం పైన ఒక పొర ఏర్పడి దోమల లార్వాలకి ఆక్సిజన్ అందకుండా చేస్తాయి. అయితే క్రాస్ వెంటిలేషన్ ఉన్నప్పుడు తలుపులు తెరుస్తాం కదా, దోమలు వస్తాయని భయపడుతూ ఉంటారు చాలామంది. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే దోమలు సాయంత్రం పూట వస్తూ ఉంటాయి సాధారణంగా, కాబట్టి ఆ టైంలో మూసించి మిగతా టైంలో క్రాస్ వెంటిలేషన్ ఉండేలాగా చూసుకోవచ్చు. శాస్త్రీయంగా నిరూపితమైనటువంటి సహజమైనటువంటి రిపెల్లెంట్స్ ఏమిటి వరుసగా తెలుసుకుందాం. సిట్రనెల్లా అలాగే నిమ్మగడ్డి తాలూకు ప్రభావం గురించి మనం చెప్పుకోవాలి. లెమన్ గ్రాస్ ఆయిల్లో ఉండేటటువంటి ఆ సిట్రనెల్లాల్ అనేటటువంటి ఆ మూలకం ఆ దోమల ఆ సెన్సార్లని గందరగోళానికి గురి చేస్తుంది. ఇది ఆ దోమల్ని చంపదు, కానీ అవి మనుషుల దగ్గరికి రాకుండా నివారిస్తుంది. పరిశోధనల ప్రకారంగా 10% గాఢత కలిగినటువంటి 10% అని అంటాము ఇట్లా దాని స్ట్రెంత్ని, 10% గాఢత ఉండేటువంటి సిట్రనెల్లా నూనె సుమారు ఒక 2 గంటల పాటు దోమల నుంచి సంపూర్ణమైనటువంటి రక్షణని మనకి కలిగిస్తుంది. ఇది పర్యావరణానికి ఎలాంటి హాని చేయని ఒక సురక్షితమైన మార్గం. మళ్ళీ మనం అప్లై చేసుకుంటూ ఉండటమే. ఇక వేప నూనె గురించి మరీ మనం చెప్పుకోవాలి. ఇది ఒక అద్భుతమైన రసాయనం అని చెప్పొచ్చు. వేపలో ఉండేటువంటి అజాడాక్టిన్ అనేటటువంటి ఆ చేదు పదార్థం దోమల పెరుగుదలని అడ్డుకుంటుంది. వేప నూనెని కొబ్బరి నూనెతోటి కలిపి అంటే ఒక క్యారియర్ ఆయిల్తో కలిపి చర్మానికి రాసుకున్నప్పుడు అది ఒక సహజమైనటువంటి రక్షణ పొరలాగా ఒక క్యారియర్ ఆయిల్ లాగా పనిచేస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ వాళ్ళ అధ్యయనాల ప్రకారంగా వేప నూనె మిశ్రమం అంటే కొబ్బరి నూనె, వేప నూనె ఈ తాలూకు కాంబినేషన్ ద్వారా ఈ అనాఫిలిస్ దోమల నుంచి 90% కంటే ఎక్కువ రక్షణ లభిస్తుంది. అమేజింగ్ అది ఇది. ఇక నీలగిరి తైలం, యూకలిప్టస్ నూనె, దీని గురించి కూడా మనం చెప్పుకోవాలి. లెమన్ వాసనలో ఉంటుంది ఇది యూకలిప్టస్ ఆయిల్. ఇది కృత్రిమ వికర్షకాలకు అంటే రిపెల్లెంట్స్కి ప్రత్యామ్నాయంగా అద్భుతంగా పనిచేస్తుంది. మెడికల్గా ప్రూవ్ అయింది కూడా. దీంట్లో ఉండేటువంటి ఆ p-mentane 3 అలాగే 8-diol అనేటువంటి సమ్మేళనం 3 గంటల కంటే ఎక్కువగా ఆ దోమల నుంచి మనని రక్షిస్తూ ఉంటుంది. చిన్నపిల్లలకు రసాయన క్రీములు వాడటం కంటే ఇది ఎంతో మేలు చేస్తుంది. సరే, మరి ఈ దోమలు తరిమి కొట్టేటువంటి ఇంటి చిట్కాలు ఏమిటి వరుసగా తెలుసుకుందాం. వీటిని కూడా మీరు ట్రై చేయొచ్చు. ముందుగా మనం చెప్పుకోవాల్సింది కర్పూరం అలాగే లావెండర్ గురించి.
కర్పూరం గాలిలో త్వరగా ఆవిరైపోయేటువంటి స్వభావాన్ని అంటే వాలటైల్ నేచర్ని కలిగి ఉంటుంది. గదిలో కర్పూరాన్ని వెలిగించడం వల్ల వచ్చేటువంటి ఆ వాసన దోమల శ్వాసనాళాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే లావెండర్ మొక్కల్ని ఇంట్లో పెంచడం ద్వారా, ఈ లావెండర్ ఆయిల్ వాడటం ద్వారా దోమలు రాకుండా ఇవి నివారిస్తాయి. లావెండర్తో పాటు ఇంకా అనేకం ఉన్నాయి, కానీ లావెండర్లో ఉండేటటువంటి ఆ లినలూల్ అనేటువంటి పదార్థం దోమలకి ఒక వెగుటిని కలిగిస్తుంది. అది దాని ప్రత్యేకత. ఇక వెల్లుల్లి గురించి మరీ చెప్పుకోవాలి. అపేత రాక్షసి అంటాం. వెల్లుల్లి ద్రావణం, దీని తాలూకు శాస్త్రీయత మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. వెల్లుల్లిని వేసి మరిగించినటువంటి నీళ్ళని ఇంటి బయట లేదా కిటికీల దగ్గర స్ప్రే చేయటం వల్ల దోమల రాక తగ్గుతుంది. వెల్లుల్లిలో ఉండేటటువంటి సల్ఫర్ కాంపౌండ్స్ తాలూకు వాసన దోమల్ని రిపెల్ చేస్తుంది, అంటే వికర్షిస్తుంది. ఇది మామూలుగా తాత్కాలికంగా అయినప్పటికీ కూడా అత్యవసర సమయాలలో దీన్ని ఒక స్ప్రే బాటిల్లో పోసి దీన్ని వాడుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి ఆయుర్వేద ఔషధ రక్షణ మార్గాలు ఉన్నాయి, వీటిని కూడా మనం తెలుసుకోవాలి. ముందుగా చెప్పుకోవాల్సింది ధూపం. ఆయుర్వేద శాస్త్రంలో ధూపం వేయటం అనేది ఒక చికిత్సా పద్ధతి. గుగ్గిలం, వేపాకులు, వస అంటే స్వీట్ ఫ్లాగ్ ఇలాంటి మూలికల్ని సమానంగా తీసుకొని నిప్పుల మీద వేయాలి. ఒకవేళ మీరు పట్టణాలలో ఉంటే అప్పుడు మీరు ఏదన్నా ఒక పెనం మీద కూడా పెట్టచ్చు. పెనాన్ని వేడి చేసి దానిపైన పెట్టినా కానీ ధూపం వస్తుంది. ఈ పొగలో ఉండేటటువంటి యాంటీ మైక్రోబియల్ గుణాలు గాలిని శుద్ధి చేయటమే కాకుండా దోమల్ని తక్షణమే పారదోలుతాయి. ఇది కృత్రిమ కాయిల్స్ కంటే ఊపిరితిత్తులకి చాలా రక్షణని ఇస్తుంది. ఇంకొకటి వేప, అలాగే తులసి తాలూకు లేపం, నింబ తులసి. వేప నూనె అలాగే తులసి ఆకుల రసాన్ని కలిపి ఈ చర్మానికి అప్లై చేసుకోవటం వల్ల దోమ కాటుని మీరు నివారించవచ్చు. తులసిలో ఉండేటటువంటి ఆ యూజినాల్ అనేటటువంటి రసాయనం దోమలకి ఒక శక్తివంతమైనటువంటి వికర్షకంగా పనిచేస్తుంది. ఈ లేపాన్ని బహిరంగ ప్రదేశాలకి వెళ్ళబోయే ముందు రాసుకుంటే చర్మం పైన ఎలాంటి దురద కానీ లేదా దద్దురు రాకుండా ఇది మిమ్మల్ని రక్షిస్తుంది. ఇంటర్నల్గా తీసుకోదగిన ఒక మంచి ఔషధం సుదర్శన చూర్ణం. దోమల వల్ల వచ్చేటువంటి వైరల్ జ్వరాల నుంచి రక్షణ పొందడానికి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవటం అవసరం. సుదర్శన చూర్ణాన్ని ప్రతిరోజు 1 గ్రాము మోతాదుగా 2 పూట్ల గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవాలి. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తూ దోమ కాటు వల్ల వచ్చేటటువంటి విషాన్ని హరిస్తుంది. ఇది కాలేయానికి అంటే లివర్కి రక్షణనిస్తూ డెంగ్యూ లాంటి సమయాలలో రక్త కణాల స్థాయిని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. పసుపు ఇంకా వేపాకుల నీళ్లు కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. వీటితో స్నానం అద్భుతమైన ప్రయోజనాన్ని ఇస్తుంది. స్నానం చేసే నీళ్ళకి 1 గుప్పెడు వేపాకులు అలాగే 1 స్పూను పసుపు వేసి మరిగించాలి. ఈ నీళ్లతోటి స్నానం చేయడం వల్ల చర్మం పైన ఉండేటువంటి ఆ బ్యాక్టీరియా నశిస్తుంది. దోమలు చర్మం పైన ఉండేటువంటి బ్యాక్టీరియా వాసనని బట్టి మామూలుగా మనుషులను గుర్తిస్తూ ఉంటాయి కాబట్టి ఈ పద్ధతి ద్వారా ఈ దోమ కాటు నుంచి తప్పించుకోవచ్చు. ఇది ఆ చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. చివరగా ముగింపుగా ఒక ముఖ్యమైన మాటను మీకు మనవి చేయాలి. దోమల నివారణ అనేది కేవలం దోమలను చంపటం మాత్రమే కాదు, అవి పెరిగేటువంటి వాతావరణాన్ని మార్చడం. శాస్త్రీయంగా ప్రూవ్ అయినటువంటి ఈ సహజ వికర్షకాలని అంటే రిపెల్లెంట్స్ని వాడటం వల్ల మన ఆరోగ్యం అలాగే పర్యావరణం రెండూ కూడా సురక్షితంగా ఉంటాయి. దోమల వల్ల వచ్చేటటువంటి ఆ జబ్బుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఇంటి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రసాయనాలకి స్వస్తి పలుకుతూ ప్రకృతి సిద్ధమైనటువంటి జీవన శైలిని అలవర్చుకోవటం మనందరి బాధ్యత. మన చుట్టూ ఉన్న చిన్నపాటి మార్పులే పెద్ద ఆరోగ్య విప్లవానికి, ఒక హెల్త్ రెవల్యూషన్కి నాంది పలుకుతాయి. మామూలుగా వైట్ రెవల్యూషను, గ్రీన్ రెవల్యూషను ఇలాంటివన్నీ ఇలా వచ్చినవే. ఇప్పుడు హెర్బల్ రెవల్యూషన్ వస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీరు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.